भारत माता की भारत माता की जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बीजेपी మండల అధ్యక్షులు కూడా కొబ్బరికాయ బూత్ అధ్యక్షుడు అందరినీ కూడా కొబ్బరికాయ కూడా అవసరం కొడతారా? సినాయన అన్నాడు సినాయన అంతేనా? భాషరావన్ హలో 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 ఇక్కడికి వస్తుందా మైక్ అది కోసం వాళ్ళకు మాత్రమే చేరవేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు పెదకొత్తపల్లిలో 20,000 మంది యూత్ మధ్యలో సార్ మా కోసం మీరు రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావంటే ఆ రోజు రాజీనామా చేసి 4 లక్షల జీతాన్ని తనకు ఉన్నటువంటి గొప్ప జీవితాన్ని అన్నింటినీ కూడా వదిలేసి తృణప్రాయంగా వదిలేసి ఏ రోజైతే ఓడిపోయిందో అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాకా ఎక్కడ కూడా పోకుండా ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడే మన దగ్గర ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎల్లేని సుధాకర్ సార్ గారికి మన కేతపల్లి అమ్మలు అక్కలందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం గ్రామానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు గౌరవనీయులు పుట్ట నారాయణ గారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మండల జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఫుల్ టైమర్ లక్ష్మణ్ గారికి, మండలం నుంచి వచ్చినటువంటి వివిధ బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన కేతపల్లి రమేష్ గారు అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం, గ్రామానికి సంబంధించిన వాళ్ళు.
అదేవిధంగా మనకు మనకు నిజంగా సార్ యొక్క మంచి పనులు చూసి మనకు ఎన్నికల విషయం చెప్పడానికి అండగా ఉండడానికి ఇచ్చేసినటువంటి మన కేతపల్లి బాలశ్వర సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు, 6 ఏళ్ల నుంచి మన కేతపల్లి కానీ వెంకలాపల్లి కానీ జమ్మాపూర్ కానీ ఇక్కడ ఏదైనా సరే కాలువకి నీళ్లు వస్తలేవంటే రైతులు ఎంత మంది అప్పులు తెచ్చుకొని వాళ్ళు పొలాలు వేసుకుంటే నీళ్లు పెట్టుకొని కూడా నీళ్లు కూడా వదిలినటువంటి దౌర్భాగ్యం ఈ ఎమ్మెల్యేల చేతిలో ఉన్నది. పోయినసారి చూసినాం మనం, ఇక్కడ అందరూ సార్ దగ్గరికి పోతే రైతు వేదిక దగ్గరికి పోతే పొద్దుమూకులు మనం అక్కడ ధర్నా చేస్తే సుధాకర్ రావు సార్ గారి మీద కేసులు చేసిండ్రు, కానీ వదలలే సుధాకర్ రావు సార్ గారు వాళ్ళ కోసం ఆ నీళ్లు ఇప్పించారు. అంటే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ఎండాకాలమే ఉంటే కావాలని పంటలకు ఏమి పని అని చెప్పేసి తీస్తారు, ఊరికెళ్ళి తీసి వాళ్ళ కోసం పనిచేస్తారు. కానీ ఆ దొంగ నాయకులకు అది కాదు. 3 ఏళ్ళు వాళ్ళందరూ కూడా దుబ్బల కిషోరాన్ని ఊడగొట్టాలి, 20 ఏళ్ళు అయితే ఈయన పని బాగా చేస్తారు, ఊళ్ళో ఒక్కరు ఇద్దరు బాగా మేపుతున్నాడు, వాళ్ళే పనిపిస్తున్నాడు అని చెప్పేసి మనమందరం కూడా మార్పు కోరుకొని మన ఒక ఆయనను బీద వర్షవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే 3 నెలలు దాదాపు 12 లక్షలు ఉన్నటువంటి ప్రాజెక్టుకు సిగోడని ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు ప్రతికి 28 కోట్లు తీసుకొని పార్టీ మారాడు. అదే కుడికిల్ల రైతులకు పోతే భూములు పోయినాయి, అప్పుడు 4 లక్షల ఎకరాలు కట్టించి మొత్తం ఆయన ఒక 2 దొంగ నాయకులు టిఆర్ఎస్ లో ఉన్నాయన, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాయన. ఇప్పుడు మళ్ళీ పార్టీ చేంజ్ అయ్యి వాళ్ళ కాంగ్రెస్ గుర్తు అని చెప్పేసి దుబ్బల కిషోరావు వస్తున్నాడు. మంచి అదే నేను అన్నది పాత సీసాలు కొత్త సారాయే, లేకపోతే మొత్తం ఇది అంటే కొత్త సీసా పాత సారాయి అంటే ఇదే పని చేసుకుంటా వాళ్ళు మళ్ళీ మనం అభ్య పెడుతున్నారు. వాళ్ళ రుణమాఫీ చేస్తాం, అది మాఫీ చేస్తాం, ఇవి చేస్తాం, అవన్నీ ఉట్టి మాటలు. ఏమంటే ఉట్టి పప్పం జరుపుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ ఇద్దరు మేపడి తప్ప ఇది చేసేది. సుధాకర్ రావు సార్ గారు నిజంగా ఒకసారి ఎన్నికలు చూస్తే చూడండి, మన అసలు మన మాదిల పిల్లలు మాలోల పిల్లలకి ఎందుకోసం ఇస్తావు నువ్వు కాంగ్రెస్ వస్తాడు ఎవరున్నారు, మళ్ళీ అది ఏ చూపాలి 20 ఏళ్ళు చేసి సరిపోలే, ఇంకేం చేస్తారని వచ్చి ఇప్పుడు కొత్త వచ్చి చేసేది ఉందే. అదే హర్షవర్ధన్ పార్టీ మనకి మళ్ళీ చేసేది ఉందే. సుధాకర్ రావు వస్తే అన్ని చేస్తా అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఓట్లేదు అంటే ఆయన ఏమంటారు అంటే మందులు పంపించి మొత్తం కథలు చేసి వాళ్ళు అంటే వాళ్ళకి సిగ్గు లేదు, శరీరం లేదు, నేను ఏదైనా చేస్తే మళ్ళీ పైసలు ఇస్తే ఓట్లేస్తారు అనుకుంటున్నారు. కానీ దెబ్బ కొట్టాలి ఈసారి మాత్రం ఖచ్చితంగా. మేము కూడా చెప్తున్నాం, మీరు ఈసారి ఆశీర్వదిస్తే మాకు కూడా రేపు చేయాలనిపిస్తుంది, లేకపోతే మాకెందుకు కష్టాలు ఎందుకు, మేము ఎండపోయి బతుకు కూడా సరిపోతుంది. కాబట్టి అమ్మలక్కలందరూ కూడా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఒక్క ఓటు కూడా పక్కకోవద్దు. ఎందుకు సుధాకర్ రావు సార్ ఇంత కష్టపడుతుంటే మన ఓట్లు అయిపోతే సార్ ఇంకా మనం బదనాం చేసినట్టు కానీ ఇంకేం చేసినట్టు కాదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఏం జరిగినా ఇండ్లు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఏం కావాలన్నా ఇంట్లోనే కూర్చోబెట్టి మీ మధ్యలో చేస్తాం తప్ప లోపల చేసే మొత్తం మాకు లేదు. కాబట్టి అమ్మలక్కలందరూ పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ఒకసారి మీరు అందరూ గట్టిగా సుధాకర్ రావు సార్కి కమలం పోటీ ఓటేయాలని చెప్పేసి తెలియజేస్తాను. మేనిఫెస్టో చేయమంటారు చూడు, వాళ్ళ ఆలోచన చేసిన మందులు పంపుతున్నారు. సుధాకర్ రావు సార్ 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు 3000 నుంచి 5000 స్కాలర్షిప్ ఇద్దాం, పిల్లలు చదువుకోవాలని సాగుతున్నారు. ఇంటర్ చేసిన పిల్లలు వాళ్ళకు మంచి ల్యాప్టాప్ లో లేకపోతే స్మార్ట్ ఫోన్ లో ఇద్దామని సార్ చెప్తా ఉన్నాడు. వాళ్ళేమో ఆ పని చేస్తారు. ఈ ల్యాప్టాప్ లో చదువు ఏంటంటే తెలుసా, నువ్వు పెద్ద పెద్ద స్కూల్కి పోతే 1,00,000 రూపాయలు కడితే పిల్లలకు ఆ ల్యాప్టాప్ లో చదువులు ఉంటాయి. సార్ ల్యాప్టాప్ మీరే చేస్తా అంటున్నాడు. మళ్ళీ ఈసారి ఎన్నుకుందామా, దొంగలను ఎన్నుకుందామా, మీరే చెప్పండి. ఎవరు ఎన్నుకుందాం? సార్ మన కోసం చేసే సుధాకర్ రావు సార్ని ఎన్నుకుందామా, లేకపోతే ఆడని ఎన్నుకుందామా? సుధాకర్ రావు సార్ని ఎన్నుకోవాలి. మన వాళ్ళ గట్టిగా చెప్పలేదు ఎందుకో. కాబట్టి అందుకనే సార్ వస్తారు మాట్లాడతారు, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇంకోటి అందరూ కూడా మేనిఫెస్టో పెట్టి సార్ ఇంకేమంటున్నారంటే ఒక నిమిషం వీళ్ళ చిల్లర ఉంది కదా సార్ ఏమంటారు, వాళ్ళు మందులు పంపించారు సరే గెలిపి అంటారు. ఆయన 4 సిలిండర్ ఎందుకు పైసలు ఓడుకుంటాడు సార్, మీరు నింపుకోండి అని చెప్పి సార్ చెప్తున్నాడు. మీట్లా కుండ అయిపోతే నాకు సార్ ఫ్రీగా నేను నింపిస్తా అంటున్నాడు. పిల్లల కోసం ఆలోచన చేస్తున్నారు. మన మైండ్ రేపు నుంచి వాళ్ళు పైసలు పంచుతారు, లక్షలు పంచుతారు. సగం ఈ కొడుకు తింటారు, సగం మనకు కొంచెం మనకు తాపుతారు, మనకి చేస్తారు. కాబట్టి ఏదన్నా తీసుకోండి, కేతపల్లి మాత్రం కొల్లాపూర్ తాలూకానే అబ్బాయి ఇన్ని ఓట్లు ఎట్లా పడేది అనేది మీరు చూపిస్తే మాకు కావడం కాబట్టి అమ్మలక్కలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నిజంగా ఒక మాట చెప్పిన రాత్రి పొద్దుగాల సార్ వస్తారంట, మీరు అందరూ కూడా రానంటే ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరు కూడా శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తారు. కూడా వదిలిపెట్టున్నారు.
చాలా మంది కూలి కూడా వైద్యులు కూడా బంద్ అయ్యారు. ఇంకా చాలా మంది చెప్పలేకపోయినా లేకపోతే పట్టకుంటే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఊహించుకుంటున్నాను నాకు అవకాశం వచ్చినందుకు. ముఖ్యంగా నాతో పాటు మా బీజేపీ కార్యకర్తలు అందరూ ఎప్పుడు నేను ఏమన్నా కూడా అందరు నాతో పాటు నడుస్తున్నారు. వాళ్ళకి చిల్లి గవ్వ లేకున్నా రూపాయి లేకున్నా ఏది లేకున్నా ఒక మాట మీద నిజంగా మన కేదపల్లి గ్రామానికి సంబంధించిన యువకులకు అందరికీ బీజేపీ నాయకులకు అందరూ కూడా మీకు కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి. మనం ఎప్పుడైనా అందరూ చెప్తే నమస్తే సార్ నమస్తే అంటే జై శ్రీరామ్ ఎందుకంటే మన ధర్మం అది. నమస్తే అనేది ఈశ్వరుడు నేర్పేది. మామూలుగా చెప్తున్నాం మీకు ఎక్కడ పని నేర్చుకుంటే అలా నమస్తే హలో హలో అనకుండా ఇప్పుడు జై శ్రీరామ్ అంటే మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టు. ఇప్పుడు వేరే మతాలకు వేరే అప్పుడు చిచ్చు పెట్టకుండా ఇప్పుడున్న పార్టీలు కూడా చిచ్చు పెడుతున్నాయి. ఇప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోనికి ఆ పార్టీలన్నీ ఇందులో చూసినాం కాబట్టి మన ధర్మం కాపాడుకోనికి మున్సిపల్ గెలిపించుకోండి. మేము కూడా ఉంటాము, మా వంతు సహకారం చేస్తాము. మేము హైదరాబాద్ లో ఉన్నాం, వచ్చి అన్ని విధాలు ఎదురేసి మనం తిరిగి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే పెళ్ళి అందరికంటే మెజారిటీ వచ్చేటట్టు చూసుకోండి. అన్ని విధాలు అందరూ మేము కూడా ప్రయత్నం చేస్తాం ఉండడానికి. ఇంకా అంతకాలం పెద్ద మాటలు చెప్పడానికి లేవు కానీ అందరికి సహకారం అయితే మా సహకారం ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. బాగా యూత్ ఉన్నారు, యువకులు ఉన్నారు, కష్టపడండి. మీది అనుకుంటారు ఎవరో పార్టీ సాధించింది అనుకోకుండా మనది మన కష్టం అనుకొని మన పని అనుకొని ఈ 4 రోజులు కష్టపడండి. 4 రోజులు కూలి పోయినా సరే అదే మన పని అనుకొని మన సేద్యం ఉంటే మన సేద్యం మనం చేసుకోమా, ఇది కూడా మనదే అనుకొని కష్టపడండి. అట్లనే కష్టపడుకొని 4 దినాలు ఇవాళ 18 తారీఖు ఇంకా 10 రోజులు అయితే అయిపోయాయి. ఈ 10 రోజులు కొన్ని పనులు కొంచెం కష్టం అవుతుంది. 10 రోజులు ఈ పని మానుకోండి ఇల్లు తిరగండి. మన ఇప్పుడు ఎవరు అన్వేషిస్తాడు సార్ కావాలి అని లేదు. మీకే మనది మన పని అనుకొని మీరు తిరగండి. ఎప్పుడు పాతదే కాకుండా ఒకసారి మార్పు కోరుకున్నాం, పనులు చేయించుకోండి. చేస్తాడు కూడా, ఆయన ఉత్సాహం ఉంది సార్కు, చేస్తాడు, కష్టపడతాడు, అన్ని చేస్తాడు. ముఖ్యంగా మీకు కాదు, మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి, చదువు చూసుకోండి. చదువు ఉంటేనే విలువ, చదువు లేకపోతే విలువ లేదు. ఇలా నేను కూడా చిన్న రూపాయి స్టేజ్ నుంచి మా కుటుంబం అందరికీ తెలిసిట ఎంత బీదోళం అంటే అంత బీదోళం. ఇలా నా 2 పిల్లలు అమెరికాలో ఉంటే ఉమ్మడి మామగారు జిల్లాలో లేని ప్యాకేజీ నా పిల్లలకు ఉంది. చదువుకోబట్టే కదా ఇద్దరు అమెరికాలో పోయింది. ఇద్దరు చదువుకోకపోతే పోలేదు కదా, చదువే కావాల్సింది. పైసలు ఇవ్వాలంటే లేకపోతే వాడి 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. 2 దినాలు మన మొగ్గులు అందరు తాగుతారు, ఖర్చు పెడతారు, అయిపోతాయి, రోడ్డు పోటీ పడతారు. మరి ఏంటి సమస్య? పిల్లలు చదువుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా సారు అంటే నాకు తెలిసిన కాడికి ఆయన రాజకీయాలు వచ్చిన కలిసి పిల్లలకు కోచింగ్ కానీ ఉచిత కోచింగ్ కానీ స్కాలర్షిప్లు అని అన్ని చేస్తున్నాడు. ఆయన మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, మన గురించి ఎందుకు కష్టపడాలి? మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఓడుకొని వచ్చిండు. ఎందు గురించి మన వంతు సహకారం చేద్దాం. మనం కూడా ఇప్పుడు మేము కూడా ఇక్కడ పుట్టినాం, పోయినాం హైదరాబాద్, ఆడ సంపాదిస్తున్నాం. మళ్ళీ ఇండియా ఎందుకు రావాలి? మళ్ళీ అన్నీ ఉండొచ్చు కదా. అందుకనే మన ఊరు పుట్టిన ఊరు అనేది కొంచెం అభిమానం ఉంటుంది. మేము కూడా ఈ నుంచి పొట్ట చేతిలో పట్టుకొని బతకనికి పోయినాం, మంచిగా ఉన్నాం దేవుని దేవుడు అని అలా మంచిగా ఉన్నాం. పిల్లలు 2 మోపిల్లలు 2 విదేశాలకు పోయింది. మనకి ఎందుకు మన రాజకీయం అవసరం లేదు. ఇంటికాడ కూర్చుంటే కూడా 10 మంది మొదలుపెట్టే శక్తి ఉంది. కానీ మీ గురించి మన ఊరు మన కథ మనం చేసుకోవాలి. అటువంటి వారికి ఇప్పుడు ఎప్పుడు ఒక ఆయన చూసినాం, 20 ఏళ్ళు చూసినాం, ఒక 5 ఏళ్ళు చూసినాం, ఎవరేం చేసి 10 ఏళ్ళు చూసినాం, 20 ఏళ్ళు చూసినాం, 5 ఏళ్ళు చూసినాం. ఆయన మనం నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఊరు తెలిసినప్పుడు సినిమా బిల్డింగ్ కట్టింది. 5 లక్షల దాకా 30 కోట్లు తిన్నాను, సరిపోలే. ఇంకా అది వచ్చేటప్పుడు ఊళ్ళో కాలు వచ్చినాయి, పార్టీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అందులో ఇప్పుడు మనం ఉద్దేశించి మన కోసమే కష్టపడుతున్నటువంటి అడుగు బలహీన వర్గాల ఆశాదైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎల్ఎన్ సుధాకర్ సార్ గారికి గట్టిగా చప్పట్లు కూడా రోడ్డు చేసి ఆ గల్లీకి గుడి కట్టిస్తేనే సమాధిగా
పెద్దలారా, గ్రామ ప్రజలారా, నా తల్లులారా, ఇంకా 10 రోజులు ఉన్నాయి ఓట్లు. అందరికి ఓటు ఉంది. ఒకరు చెప్పింది ఒకరు మాటలు నమ్మి మోసపోయిన దొరికిన మళ్ళా మోసపోకుండా ఒకసారి మీకోసం, మీ పిల్లలు మంచి చదువు కోసం, మీ పిల్లలు మంచి ఉద్యోగాలు ఉపాధి కోసం నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేనేదో కొల్లాపురం చేయాలి, ఈ ఉద్యోగం ఇప్పించడం అందరికీ కాగితం రాసేయడం కాదు. ఈ కొల్లాపురంలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్లో, బాంబేలో పోయి నౌకరీ, మన కొల్లాపురం మనం కంపెనీలు పెట్టుకుంటే వస్తాయి. దానికి రోడ్డు కావాలి, రైలు కావాలి, అన్ని కావాలని నేను నౌకరీస్ పెట్టి వచ్చినాను. మరి ఈ కేతపల్లి ఇంతమంది చాలా మంది ప్రజలు చూడండి నన్ను అభిమానిస్తున్నారు. కానీ ఇంకా ఊళ్ళో పోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి జూపల్లికి సార్ ఓటు తిరుగుతున్నారు. ఏంటికి నేను తప్పు చేసిన అంతే, ఎవరు తప్పు చేసిన అంతే. నీవు ఒక పని చేయకపోతే, ఒక ఉద్యోగాన్ని ఇప్పకపోతే, ఉపాధి ఇప్పకపోతే, ఒక ఇల్లు కట్టకపోతే, నీతిగా కూడా ఉండకపోతే, ఎవరు చేయకుండా చేయకపోతే, నీతిగా ఉంటే ఈ పాటలకి ఆ పాటలకు అమ్ముడు పోతూనే ఉండవు. పోయినసారి ఓట్లల్లో మనం చూసాగా జూపల్లి కుసరావు కారు కొడుతూ ఓటేయండి, కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ నష్టం చేసింది, నాశనం చేసింది, కాంగ్రెస్ వల్ల మొత్తం అవుట్ అయిపోయినాం, నాకు టీఆర్ఎస్ కావాలి, కారు గుర్తు కావాలి. మన దగ్గరికి ఆయనే వచ్చాయి. ఆయన వచ్చి మనం ఆయన ఓడగొడుతుంది. ఓడగొట్టినాక అచోటి వచ్చిండు. లేదు టీఆర్ఎస్ పార్టీ దొంగది, లంగది, అది మొత్తం కుటుంబ పాలన, అవినీతి, దగులుబాజిది, మొత్తం ముంచింది. తెలంగాణ వచ్చినాక ఎవరికి ఏం చేయలే, దానికి ఏకంగా తిట్టి ఆయన అసంతృప్తికి వచ్చారు. వాళ్ళే మళ్ళీ సిగ్గు తప్పి, నీళ్ళు తప్పి ఎవరి తిట్టిలో ఆ పార్టీకి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ అసంతృప్తి పడుకుని వస్తున్నాడు. జూపల్లి కృష్ణారావుకు ఫస్ట్ బాధ్యత నేనే. ఆయనకు ఎంత సేవ చేసినా, ఆయనకు ఎమ్మెల్యే నిలబడితే కేతపల్లి, అప్పుడు ఫస్ట్ టైం మన టీఆర్ఎస్లోకి రాగానే ఎమ్మెల్యేకి నిలబడితే ఆయన ఖర్చు నేను కేతపల్లికి అయిన ఖర్చు నేను పెట్టుకుంటాను మాట ఇచ్చి నేను ఇచ్చిన, నేనే పెట్టుకున్నాను ఊరికి అయిన ఖర్చు ఆయన తరఫున ఆ పార్టీ. కానీ నన్ను నట్టేయడం గురించి నేను లక్షలు మూడుతున్నాను, నాకు తెలుసు, నన్ను మంచి అందుకనే తెలుసు కదా, అందరికి తెలుసు కదా నేనేం చేస్తాను ఆయన గురించి. అందుకని వద్దు, పోయినాయి మన చేతి మైదా అనుకుందాం, మనకు నచ్చుకున్నాం అదృష్టం కొద్ది, అవన్నీ నమ్మకండి. మస్తు చెప్తారు, పైసలు ఇస్తారని చెప్తారు, సార్ చెప్పే మాట ఇది కొంచెం మోడీ లేకపోతే బీజేపీ కాదు. బీజేపీ వచ్చి 9 ఏళ్ళు నేను ప్రధానమంత్రి అయ్యి, మొత్తం దేశంలో మనలాంటి రాష్ట్రాల 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక్క రెండు లేదు. మళ్ళా వాళ్ళే గెలిపించుకుంటున్నారు అనుకుంటున్నారు. దాన్ని తొలగదు. అదే చుట్టుముట్టు ఊర్లు ఎట్లున్నాయో పగలు మన దేశానికి కూడా అట్లా ఉంటాయి. మోడీ లేకపోతే దేశం లేదు. బియ్యం ఎవరిస్తున్నాడు? ఆయన బియ్యం నమ్ముతున్నాడు. ఆయన టీకాలు వేసిన కరోనా టీకాలు, ఆ టీకా లేకపోతే అయిపోయింది అందరం. ఆయన లేకపోతే ఎవరు ఉండే ఉండవు. ఇది ఇంకోటి కాదు. కేసీఆర్ అమ్మా, కేసీఆర్ రుణం మాఫ్ చేసిందా? రుణాలు మాఫ్ చేసిందా? ఇంటికి ఉద్యోగం ఇచ్చిందా? 3 ఎకరాల భూములు ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు కదా. మరి ఈ దొంగలు ఏమనాలి? కొన్ని మోడీ అంతే ఇదంతా దొంగలు తమయ్యి, దోసుకులు తమయ్యి, మంచి చేస్తుంది ఇట్లా మీరు మాట్లాడతారు. మీరు మంచిగా పడితే అప్పుడు ఏమవుతుంది? మీరు మోసపోతుందని చెప్పడానికి నౌకరీ పెట్టి వచ్చిన నాకేంటి కదా, 4 లక్షలు జీతం, మొత్తం కుటుంబం మొత్తం ఆయుధ బతకచ్చు, 2 కార్లు, బంగ్లాలు, 10 ఏళ్ళ నౌకరీ, ఎంత పైకైనా పోవచ్చు. ఎమ్మెల్యే వచ్చి గెలవాలంటే రేపు రాకపోవాలంత ఉద్యోగం ఇలా కాదు నాకు, రేపు రావాలి ఏంటి వచ్చి ఎంతమంది చదువు చేయించినా, ఎంతమంది ఫీజులు కట్టినా, ఎంతమంది చేసినా అది చెప్తారు. మోసం తొందరగా నమ్ముతాం మనం. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వచ్చింది కదా, ఫస్ట్ కొత్తగా వస్తుంది ఏమన్నా వచ్చిన దగ్గర మంచిగా ఉంది కదా, దేశం మొత్తం మంచిగా ఉంది కదా, వీళ్ళ దగ్గరనే ఇట్లా చేస్తారు. జూపల్లి కుసరావు మళ్ళీ గెలిస్తే మొత్తం ఎవరి నీళ్ళతో వాళ్ళు కేసులు వేసి లోపడేస్తారు. వాళ్ళందరూ కేసులు బెదిరే ఇవాళ ఎవరన్నా బీజేపీ వాళ్ళు బెదిరిస్తుందా? వాళ్ళు బెదిరిస్తున్నారు. నీకు పెన్షన్ కట్ చేస్తాం, నీకు అది కట్ చేస్తాం, బెదిరించే వాళ్ళు. కాబట్టి మీరు ఇవన్నీ మాటలు చెప్తారు కదా, వస్తే అవుతుంది కదా, వచ్చి చూపండి.
నేను నౌకరీ చేసి ఎందుకు వస్తా? బీజేపీ అట్లాంటి పార్టీ అయితే నేను నౌకరీ చేసి ఎందుకు వస్తా? నాకు ఉండగానే దోనికి వచ్చినా నేను నౌకరీ చేసి వచ్చినట్టే బీజేపీ మంచి పార్టీ కదా. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని ఈసారి ఏంటి తెలుస్తుంది, రైలు తెచ్చి కంపెనీ తెచ్చి మీ పిల్లలకు మీ పిల్లల గురించి ఆలోచిస్తాను నేను. కాబట్టి అందరూ ఇప్పుడు కూర్చుంటున్న కాడికి ఈ 10 రోజులు ఊకి సార్ వాళ్ళు కోటలు ఇవ్వబట్టి వాళ్ళు పైసలు ఇవ్వబట్టి ఇవాళ వాళ్ళు ఇచ్చేది అంతే. ఇవాళ ఇస్తే అయిపోయారా? రేపేమిస్తాడు? నేను మీ పిల్లలకు ఉద్యోగం ఇస్తా, ఆయన మీ పిల్లలకు బీజేపీ అంటే సుధాకర్ ఏమంటే నేను మీ పిల్లలకు ఉద్యోగం ఇస్తా, వాళ్ళు ఏమంటే మీ పిల్లలకు వాటర్ బాటిల్ ఇస్తా. అది కనపడుతుంది, అయిపోతుంది. పాటలు ఎలక్షన్లు అయిపోతాయి. ఇక్కడ నేను చెప్పేదో ఎప్పటికి ఉండేది, వాళ్ళు చెప్పేదో వారం రోజులు ఉండేది. మీ పిల్లలకు వాటర్ బాటిల్ కావాలి, చెడిపోవాలి, రోడ్డు మీద ఉండాలంటేనేమో అసలు గుర్తుకేయండి. లేదు నా పిల్లలు బాగుపడాలి, మంచిగా ఉండాలంటే గట్టిగా ఉండి కమలం పూకేయండి. తాగొచ్చి అన్నం కొడతారు మళ్ళీ వాళ్ళు తాగిందండి. అయితే ఇవాళ బీజేపీ తల్లి చేసిన కేతపల్లికి మండలం కావాలని అందరం పడుతున్నాం. ఎందుకు చదవగలేదు? మండలం ఎందుకు చదవాలి? నేను చెప్తున్నా, ఈసారి గెలిపించి మీరు మంచి మెజార్టీ ఇస్తే కేతపల్లిని మండలం చేస్తా చెప్తాను. ఊరు బయట హనుమాన్ కూడా అంటాడు. ఇవాళ మనం గెలిచినాక ఊరు బయట హనుమాన్ గుడిని మంచిగా మీరు అనుకున్నాడుగా అన్ని ఏ సమస్య లేకుండా దివ్యమైన భవ్యమైన హనుమాన్ మందిరాన్ని ఖచ్చితంగా ఏర్పాటు పని. నేను వేరే పని చేయనుగా, కానీ గెలిపియాలి. గెలిపారంటే ఒక్కదాన్ని వేస్తాయి కదా. ఊళ్ళో ఊరుకొని చెప్పుకోవాలి. ఈ 10 రోజులు అరే వాళ్ళు తాపితే తాగు, 5 రోజులు తిను, కానీ ఓటు లోపల పోయినాక బీజేపీకి అని 10 మంది చెప్పుకోవాలి. ఈయన ఊసులో కడిగేస్తే కాదు, ఓటు చెప్పుకోవాలి. ఈయన ఒక రోజు ఏమైంది, మన ఇంట్లో మనం పప్పనం తింటాం, వాడు బిర్యానీ తింటాడు, బిర్యానీ ఇవన్నీ తింటాడు. రేపు అంతా ఎండ పెడతారు. వాడు చూపెట్టు కూర్చున్నావు, ఇవాళ బిర్యానీ పెట్టినా 5 నెలలు పెడతారా? ఇవాళ పెట్టేది నేను 5 నెలలు పెట్టి వచ్చా కదా పప్పనం. సంవత్సరం దినామని పెడతాడు. ఆయన అంటుడు సిలిండర్ తగ్గిస్తా పెరిగిస్తాను, అన్ని అబద్ధాలు మాట్లాడు. రుణమాఫీ చేయకపోయా, ఉద్యోగం చేయకపోయా, అబద్ధం చేశాను. నేను చెప్పింది చేసిన, పసుపు ఇచ్చిన, మీకు ఇస్తానా ఇచ్చిన, సరే చెప్పిస్తాను ఇచ్చిన, మీకు ఒకటి ఇచ్చిపోయినా మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నామ్మా, ఇవాళ సిలిండర్ అంటుందా, సిలిండర్ పేదవాళ్ళందరికీ, పేదింటి మహిళకు, నా తల్లిదండ్రులందరికీ కూడా, నా తల్లు నా చెల్లెలు ఇబ్బంది పడని వాటర్ బాటిల్ లేకుండా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తాను. ఇది ఇస్తా అంటే నాకు అధికారం రావాలి. నాకు అధికారం రావాలంటే మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలి. 10 ఓట్లు తిరగండి. 10 రోజులు కూలిపోయినా 4 పోయినా ప్రతి రోజులు 10 ఓట్ల కోసం ఊరు మొత్తం కాలు మొక్కుదాం. మన పిల్లల కోసమే కదా, పెద్దోళ్ళు కాలు మొక్కుతాను, నేను ఒక మొక్కుతాను. నా పిల్లల కోసం కాదు, మనందరి కోసం. అరే నేను ఎమ్మెల్యే అయితే 1000 మంది పిల్లలు బాగుపడితే ఎంతమందిని కాలు మొక్కుతాను. బాగుపడాలి. అక్కడ బ్రిడ్జి కావాలి, రైలు కావాలంటే ఎంతమంది కాలు మొక్కినాను. నా కొల్లాపురం బ్రిడ్జి కావాలి, నా కొల్లాపురం రోడ్డు కావాలి, కాలు మొక్కి చెప్పించి 2000 కోట్ల పెట్టి తెచ్చినాను. మీరు ఏం లేదు, కేతపల్లి శాపకం ఇలా ఓరుకోరు చెప్పుకొని ఈ 5 రోజులు వాళ్ళు ఏమిచ్చి చూడకండి, ఈ 5 రోజులు వాళ్ళు ఏం పోసింది చూడకండి. అందరూ ఆడవాళ్ళు మీ ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు నాకు చెప్తున్నాం, అమ్మ చెప్తుంది నీకే అంటున్నావు, నీకే నీ ఒక్కదే కాదు, మీ ఇంట్లో ఎన్ని ఉంటాయి పడాలి, అన్ని పడాలి. నీ చేతిలో ఉంటాయి, నీ చేతి ఆడుకోవు, నీ ఇంట్లో పట్టుకో. నువ్వు గట్టి పట్టుకుంటే అందరూ నువ్వేం చెప్తే అది ఇంటారు కదా. అది అనుకుంటే ఇంకా మీ ఆయన ఎక్కడ తాగిపోతాడా? లేకపోతే నువ్వు ఎక్కడ తిరుగుతారా? ఓటు చేయకపోతే నిజంగా చూస్తాను చెప్తే ఇక్కడ నీవు మీ ఆయన గట్టి పట్టచ్చు కదా. నీ కొడుకును, నీ కోడలను ఏమన్నా కదరా మా ఇల్లు కాడికి వేయాల్సిందే. బిడ్డలలో వేరే వేస్తే మాత్రం ఇది అన్నం పెట్టేది లేదు, తిండి పెట్టేది లేదు, నడవడం. అందుకు నా తల్లులందరూ దీక్ష తీసుకొని ఈసారి ఏమైనా కానీ కేతపల్లిలో అసలు ఎవరు కూడా అక్కడ చూడకుండా ఒకసారి చేయండి. శ్మశాన వాటికి ఎట్లుందామా, తీసిన దాంట్లో పోసిన దాంట్లో పెడుతున్నాం. ఏమైనా అర్థం ఉందామా? లీడర్లకు తెలివి ఉందామా? మరి ఎంతమంది నేను చెప్తున్నా,
మీరు ఎమ్మెల్యే అయినాక కేతపల్లిగా 3 నెలల అందరూ జరిపేటువంటి మంచి ప్రచారం వరకు నేను చేపిస్తాను. మీరు ఎమ్మెల్యే చేయండి, మీ పని ఎమ్మెల్యే చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఇంత మంచి పథకాలు వచ్చాడు, వాళ్ళు అది ఇచ్చిన తొందరగా ఎత్తి పడకండి. ఇస్తే ఏమి ఇస్తారమ్మా? 200, 300, 500 2 దినాలు ఇస్తారు. మన జీతం మొత్తమా? మన ఇంట్లో మన తమ్ముడు, మన అన్న మన కోసం నోకరి పెట్టాడు, ఆయన మన ఆదుకున్నాం, ఎత్తున పెట్టుకున్నాం అంటే నీ సొంత అన్నకు ఏం పెట్టినా మీ అన్నయ్యని పోతే కలి వచ్చినా గంజి వచ్చినా అమ్మలు వచ్చినా మా అన్నని అంటాం. అవతల వాడు ఏదో వస్తే అన్నయ్య కదా. కాబట్టి అట్లనే మీ అన్నకు మీ తమ్మునికి మంచి ఆశీర్వాదం చేయండి. కేతపల్లి ఖచ్చితంగా అండి. అది యువత పిల్లలకు ఉద్యోగాల కోసం, మామిడికాయ రైతుల కోసం కప్పిని తెప్పిస్తాను. అందరి గురించి అనుకోండి, అందరి కలిసి ఒకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన పార్టీలో జైన్ అయితే ఉన్నారు. ఫస్ట్ మన కాంగ్రెస్ ఎస్సీ పానగల్ మండల అధ్యక్షులైనటువంటి మన స్వామినారాయణ గారు ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొని అన్న కష్టపడుతూ పార్టీలో చేస్తుంటే జూపల్లి కృష్ణారావు వచ్చి జగదీశ్వరరావు టికెట్ ఇవ్వకుండా తన్నుకపోయినందుకు అన్న బాధపడి అదేవిధంగా మన కుర్ర బీరయ్య బాబు గారు ఈరోజు సార్ సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతున్నారు. బాబు గారికి కూడా అదేవిధంగా బాలస్వామి పెద్దైనా ఎక్కడున్నా కూడా బాలస్వామి పెద్దైనా, అదేవిధంగా సర్పంచ్ నరసింహ, చంద్రశేఖర్, ఇప్పుడు మనకు నిజంగా చాలా శుభదినం. మన బాలస్వామి పెద్దైనా తెలుగులో దాంట్లో అందరి దాంట్లో పెద్ద మనిషి ఎన్నికల ఈ రోజు నిజంగా పార్టీలో జాయిన్ చేసిన అంటే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషం. సార్లు చూసి తీసుకున్నాను. నిజంగా పెద్దలకు ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. ఏం కాదు, మెజార్టీ వచ్చేస్తారు ఇక ఈ లెక్కల. అందరూ మన దుబ్బ సాయి తాత గారు కూడా మంచి ఇది. అదేవిధంగా బొమ్మాయి నారాయణ జనైనా, అదే సర్పంచ్ నరసింహ, విటమిన్ పెద్ద కర్రీలో కుర్బాయి వచ్చినారా, అదేవిధంగా విటమిన్ అంజనేయులన్న మన నరసింహ పెద్ద కొడుకు అయినటువంటి అంజనేయులన్న, సానాపల్ల బాలయ్య కొడుకు చంద్రశేఖర్, అదేవిధంగా మన గోకారం వచ్చిన రగన్న, లక్ష్మణ, అదేవిధంగా సాయి మల్లేష్, మన రామనబ్రహ్మ మన కొడుకు అయినట్టు కుర్మూర్తి, మహేష్ దొడ్ల అర్జన్న, మల్లేష్, శివ మన శివ, అంజన్న, క్రాంతి, మౌలాలి, గోకరంచులైన రగన్న, బాలస్వామి, మండల రాముడు, అదేవిధంగా మధ్యాహ్నం ఎవరు అంజీ, తిరుపురం అంజీ, శివరవి, మహేష్ కురుమూర్తి, నరేష్, శివ కుమారి కురుమూర్తి, అంజన కాకా అంజనేయులు, అంజీ కాకా అంజీ, ఈ బాలరాజు,
డిప్పు వెంకటేష్ అదేవిధంగా డెకరేషన్ అంజనా ఒక ఫోటో కిరణ్ రవి ఒక ఫోటో భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ నాయకత్వం గుర్తుకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున యువత, పెద్దలు, రైతులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి రావడం, నా తల్లు ఇంతమంది సపోర్ట్ చేయడం, ఇదే సంగతిని ఒక 10 రోజులు కాపాడుకొని మీకు పేర్లు పెట్టుకోండి. మీకు ఎప్పటికీ నేను రుణపడే ఉంటా, మీకు సాయం చేస్తూనే ఉంటా, మీకు అండగానే ఉంటా. ఇదే మాట, ఇదే పద్ధతి ఎప్పటికి కంటిన్యూ చేయాలి. ఒక్కసారి కండవ కప్పుకుంటే మన వాళ్ళు బెదిరించినా, మాయ పెట్టినా, ఏం చేసినా మీరు ఎట్టి పరిస్థితిలో మారొద్దు. మారకుండా మన పార్టీ కోసం ఒక్కసారి మాట తీసుకున్నామంటే ఆ మాట కోసం అందరూ పనిచేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మెకానిక్ వెంకట అందరికి అమ్మవారి పసుపు అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయి కదా. అమ్మవారి దయ మంచిగా ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం మీదే ఉండాలి, మీరు అందరూ చల్లగా ఉండాలి. మీ ఆశీర్వాదం మాత్రం రేపు 30వ తారీఖు నాకు చూపండి. 30వ తారీఖు చూపండి. థ్యాంక్ యూ సార్. టైం లేకుండా మన కోసం కాసేపు వచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాడు. తొందరగా శాలువా అందరూ ఇప్పుడు జైన్ అయినా అందరూ కూడా కలిసి సార్కి సన్మానం చేస్తున్నారు. అందరికి క్యాచ్ కూడా అన్ని గట్టిగా ఏమన్నా చేస్తుందంటే అట్లే ఉన్నా అందరూ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.